హుస్నాబాద్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత హాస్టళ్లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని, కామన్ డైట్లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థినీలు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. మెనూలో ఎక్కడ ఇబ్బంది రావద్దని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, కుటుంబాన్ని వదిలి వచ్చి దూరంగా చదువుకుంటున్న వారికి తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. విద్యార్థినీలు ఇంటర్మీడియట్ ఉన్న మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. వారికున్న పలు సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ తాఫ్సీర్ ఇక్బాల్, ముఖ్యమంత్రి సెక్రటరీ షానహాస్ కాసింలతో విద్యార్థినులు చదువుల్లోనే కాదు క్రీడలు, సైన్స్, ఇన్నోవేషన్లోనూ రాణించాలని ఇటీవల సీఎం కప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలను అభినందించారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇక రెడ్ క్రాస్ తదితర వాటిని ప్రవేశపెడతామని తెలిపారు. జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని గతంలో విజయం సాధించిన వారి జీవితాలను స్టోరీస్ చెప్పారు. విద్యార్థినులు స్టోరీస్ చెప్పారు. అయితే అందరూ తమ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో పలు ఉదాహరణల ద్వారా వివరించారు. తమ ప్రభుత్వం విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని, ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయ నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టిందని, అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. దశాబ్ద కాలం తర్వాత విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి డైట్ ఛార్జీలు పెంచి కామన్ డైట్ అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడ దాదాపు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చిన వారే కానీ చెప్పడంతో నిన్న క్యాబినెట్లో రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచడం, భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇస్తుందని చెప్పడంతో తమ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్టీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. బాగుందా కొద్దిగా మార్చాలా? థ్యాంక్ యూ సార్, డైట్ చేంజ్ చేసినందుకు. సూపర్ డైట్ అయితే చాలా బాగుంది సార్. చెప్తున్నా పక్కన ఉన్న పార్టీ లీడర్ అంటాడు, అసలు డైటే మారలే, అసెంబ్లీలో చెప్తున్నారు వాళ్ళు వెళ్ళాలి అట్లా లేదని అంటాడు. మారింది కదా, మీరు ఏమో చెప్పారో చెప్పండి. మారా గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. మొన్న మనకి ఎలక్షన్స్ జరిగినాయి కదా, అప్పుడు మనకి ఏ గవర్నమెంట్ వచ్చింది? ఓకే, మన రెసిడెన్షియల్ స్కూల్స్, మన గవర్నమెంట్ స్కూల్స్ చాలా చేంజెస్ అనేవి జరిగినాయి కదా. లైక్ కామన్ డైట్ అని వెరైటీ స్కీమ్స్ అనేవి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. అందుకు మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ కామన్ డైట్ వల్ల చాలా హెల్తీగా కూడా ఉన్నాం. అందుకని మీ ముందు ఇంత స్ట్రాంగ్గా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే మీ స్కీమ్స్ ద్వారా మీరు చేసే ఇంప్లిమెంటేషన్ ఏదైతే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మేము వాటిని యూటిలైజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ ఇలా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మైనార్టీస్ 10th వరకు చదువుతున్నారు, ఇంటర్ వరకు చదువుతున్నారు. తర్వాత మైనార్టీస్ కాబట్టి చిన్న ఊళ్ళలో పెళ్లి చేసేస్తున్నారు. కాబట్టి డిగ్రీ కాలేజెస్ పెట్టి ఇంకా 3 years చదువుకుని వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా సార్. అదే డిగ్రీ కాలేజ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. खाना खा लिए? खा लिया, आप खा लिए?